అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడానికి లిక్కర్ కేసుకి సంబంధించి కూటమి చాలా ప్రయత్నం చేస్తుంది. ఛాయశక్తుల తన ఆ, ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయో అన్ని రకాల మెథడ్స్లో కూడా దే ట్రైంగ్ టు ఐ మీన్ పుట్ జగన్మోహన్ రెడ్డి ఇన్ జైలు. అదే అల్టిమేట్గా దర్ ఎయిమ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు చాలామందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5-6 అరెస్ట్ చేశారు ఇప్పటివరకు. నాకు తెలిసిన వరకు ఫస్ట్ ఏపీఎస్పీ అదే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించిన ఎండీని అరెస్ట్ చేశారు ఫస్ట్ స్టార్టింగ్లో. ఆ తర్వాత రాజకేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన ఎవరో పేరంటే గోవిందప్ప బాలాజీ అనేటువంటి ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా లైన్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరిని అరెస్ట్ చేస్తారంటే వీళ్ళు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేశాడు అని చెప్పి వాళ్ళు నిరూపించాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఆధారం దొరికిందనుకోండి ఇన్ని కష్టాలు అవసరం లేదు, ఇంతమందిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆధారాలు కావాలంటే ఇంతమందిని అరెస్ట్ చేసి ఇంతమందిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అనుకున్నటువంటి ఆధారాలు దొరకట్లేదు కాబట్టే ఈడీని కూడా రంగంలోకి దించారు. సిట్టు, సిఐడి, లోకల్ పోలీసులు కేసులో కనుక సాలిడ్ ఎవిడెన్సెస్ ఉంటే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఆధారం దొరకట్లేదు కాబట్టి సిట్ని తీసుకొచ్చారు, ఐ మీన్ ఈడీని తీసుకొచ్చారు. ఈడీ జనరల్గా ఏం చేసిద్దండి, ఈడీ ఏం చేసిద్దంటే జనరల్లీ వాళ్ళు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం మీద వాళ్ళు చూస్తారు. ఓకే, ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన కేసు పెట్టడానికి ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీకి ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఒకటి ఓపెన్ చేశారు. ఒక కేసు ఓపెన్ చేశారు. ఆ కేసు ఓపెన్ చేసి ఇది ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ కాబట్టి, ఈడీ ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ కాబట్టి ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ మీద కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు మామూలుగా నార్మల్ పోలీస్ స్టేషన్ పెడితే ఎఫ్ఐఆర్ అంటారు, దీన్ని ఈసీఐఆర్ అంటారు. ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు అనమాట. దీన్ని ఆ కేసు ఓపెన్ చేసి సిట్కి ఒక లెటర్ రాసింది. ఈడీ సిట్కి లెటర్ రాసింది ఏమని, ఇదిగో మీరు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని మేము ఇక్కడ కేసు ఫైల్ చేశాము, ఇప్పుడు మాకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీరు ఇన్వెస్టిగేషన్లో మీరు ఏమేమి తేల్చారో మాకు ఎవిడెన్సెస్ ఇవ్వండి అని చెప్పేసి సిట్కి ఈడీ అడిగిందండి. ఈడీ అడిగింది కాబట్టి ఇప్పుడు సిట్కి వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం, ఆధారాలు ఇవ్వటం కోసం వాళ్ళు పడేటువంటి కష్టాలే ఈ అరెస్టులు మొత్తం కూడా. సిట్కి వీళ్ళు ఎవిడెన్స్ ఇవ్వాలి, సిట్ ఈడీకి ఎవిడెన్స్ ఇవ్వాలి. ఈడీకి ఎవిడెన్స్ ఇవ్వడానికి ఇప్పుడు వీళ్ళందరిని అరెస్ట్ చేసి ఆధారాలు లేనప్పుడు ఎవిడెన్స్ ఏమంటారు విట్నెస్ని, వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు, స్టేట్మెంట్లని, ఓరల్ స్టేట్మెంట్స్ని ఆధారాలుగా మార్చి సిట్కి ఈడీకి ఇవ్వడానికి సిట్ పడేటువంటి నానా కష్టాలే అని నాకైతే అర్థమవుతుంది. అదర్వైజ్ ఒక్క ఎవిడెన్స్, సాలిడ్ ఎవిడెన్స్ ఒకటి ఉన్నా సరే ఇంత ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, ఇంతమందిని అరెస్ట్ చేయాల్సిన అవసరం, ఇంతమందిని చేయాల్సిన అవసరం లేదు. మోరోవర్ ఇప్పుడు ఈ గతంలో ఈడీ కూడా ఏంటంటే సాలిడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ట్రై చేస్తారు, కానీ వాళ్ళు ప్రూవ్ చేయడంలో కూడా ఈడీ బలంగా ఆర్గ్యూ చేయలేకపోతున్నారు. ఈడీ కూడా ఏంటంటే వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు అంతవరకు చేస్తున్నారు, ఆ తర్వాత పొలిటికల్ ప్రెజర్స్ ఇవన్నీ వస్తున్నాయి, ఆపేస్తున్నారు. ఇప్పుడు గతంలో 4 రకాలుగా ఈడీ 4 స్టేట్స్లో ఈ లిక్కర్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసింది. ఒకటి ఢిల్లీ లిక్కర్ కేసు చేసింది, 2 బీహార్ లిక్కర్ కేసు చేసింది, ఛత్తీస్గఢ్ లిక్కర్ కేసు వేసింది, జార్ఖండ్ లిక్కర్ కేసు. ఈ 4 రాష్ట్రాల్లో ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ 5వది అనమాట. దిస్ ఈస్ ద 5th స్టేట్ ఈడీ ఇన్వెస్టిగేటింగ్ ఆన్ లిక్కర్ స్కామ్. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ 4 స్టేట్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈడీకి. అలాగే ఇప్పుడు ఈ ఫండమెంటల్గా దీన్ని చూసినప్పుడు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఏం చేశారు, ఆ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ వాళ్ళ కుమారుడి మీద కేసు పెట్టారు ఈ లిక్కర్ కేసుకి సంబంధించి. 2161 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు, లిక్కర్ స్కామ్ అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కుమారుడు చైతన్య బఘెల్ అంటారు, అతని మీద కేసు పెట్టారు. అతని మీద కేసు పెట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తలుపులు మొత్తం వేసి మొత్తం డబ్బు మెషిన్, కౌంటింగ్ మెషిన్
మనీ కౌంటింగ్ మెషిన్ తీసుకొని పోతే అక్కడ ఏం దొరకలేదు వాళ్ళకి. రోజంతా ఎతికారు అక్కడ, డాక్యుమెంట్స్ మొత్తం ఎతికితే ఏం దొరకలేదు అక్కడ ఛత్తీస్గఢ్లో. సో అతను బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నాడు. ఓకే. తర్వాత జార్ఖండ్లో జరిగింది. జార్ఖండ్లో కూడా ఇట్లాంటి లిక్కర్ కేసు పడింది. తర్వాత బీహార్ లిక్కర్ కేసు పడింది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసు మన అందరికీ తెలుసు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అరబిందో ఫార్మసీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సతీష్ చంద్ర రెడ్డి అనే అకౌంట్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి అకౌంట్లోకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కొంత డబ్బులు ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళింది. ప్లస్ ఇతనికి లిక్కర్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వచ్చింది. సో ఇది క్విట్ ప్రోకో అని చెప్పేసి కేవలం ఒకే ఒక సతీష్ చందర్ రెడ్డి అనేటువంటి అరబిందో ఫార్మసీ అతను ఆమ్ ఆద్మీ పార్టీకి డొనేషన్ చేశాడని ఒకే ఒక రీజన్తో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అది తప్ప ఎలాంటి ఎవిడెన్స్ లేదు కేజ్రీవాల్ మీద. ఈడీ ఏమి అంత తప్ప ఏం పట్టుకోలేకపోయింది. ఓకే. సో బట్ ఏంటంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఏం చేశారు, కొంతకాలం పెట్టారు, అంతవరకు జైల్లో పెట్టేసి అతనికి బెయిల్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు ఇదే యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మ్యాక్సిమం ఏం చేయగలరంటే కొంతకాలం ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కొంతకాలం జైల్లో ఉంచుతారు. జైల్లో ఉంచి మళ్ళీ అతను బెయిల్ తీసుకొని రావటం ఇవన్నీ జరుగుతాయి. అంతే తప్ప సాలిడ్ ఎవిడెన్సెస్ ఉంటే ఇంత నానా కష్టాలు పడరు. ఓకే. ఎవిడెన్స్ లేనప్పుడే ఇంతమందిని అరెస్ట్ చేయటం, ఏపీఎస్పీ డైరెక్టర్ని అరెస్ట్ చేశారు. తర్వాత రాజకేశ్ రెడ్డిని, సజ్జల శ్రీధర్ రెడ్డిని, గోవిందప్ప బాలాజీ, ఇంకెవరు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరిలో ఆ ఏపీఎస్సిబి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, బెవరేజెస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎవరు, అతను తప్ప మిగతా వాళ్ళు మొత్తానికి కూడా డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. ఎవరెవరు వీళ్ళంతా? ఇప్పుడు ఇది రాజకేశ్ రెడ్డి చూస్తే అతనేమో ఐటీ అడ్వైజర్ జగన్మోహన్ రెడ్డికి, లిక్కర్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు కదా, బెవరేజెస్ కార్పొరేషన్ సంబంధం లేదు. బట్ అతను ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించినాడు. సో అతను చేశాడని చెప్పి ఒక ఇన్వాల్వ్మెంట్ ఉందని. తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇతను ఒక కంపెనీకి డైరెక్టర్. ఇతను ఓకే, ఈ కంపెనీ డైరెక్టర్ కాబట్టి ఇతను సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇది గోవిందప్ప బాలాజీ అట, ఇతను దేనికి ఆడిటర్ అట. ఇతను ధనంజయ రెడ్డి ఓఎస్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా ఓఎస్డి. సో వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు వీళ్ళెవరు కూడా లిక్కర్ డిపార్ట్మెంట్కి కానీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్కి కానీ ఎవరికి సంబంధం లేదు. వీళ్ళంతా ఆఫ్ ద రికార్డ్. వీళ్ళందరిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు జగన్మోహన్ రెడ్డి, సమ్వేర్ లింక్ టు జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే మూవ్ చేస్తున్నారు కాబట్టి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న మొత్తాన్ని పట్టుకొని వాళ్ళు ఎవిడెన్స్గా మార్చి చివరికి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడానికి చేసేటువంటి ఒక కేసే తప్ప ఇంతకంటే ఏం కనబడతలేదు. ఓకే, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేశారు కాబట్టి ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మీద పొలిటికల్లీ మోటివేటెడ్ కేస్, అది తప్ప ఇంకేం లేదండి లిక్కర్ కేసుకి సంబంధించి. ఓకే. అయితే ఇప్పుడు ఇది జనరల్గా ఏంటంటే ఇప్పుడు సిట్ వీళ్ళందరినీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంది. ఈడీ సిట్కి లెటర్ రాసింది, విజయవాడ పోలీస్ కమిషనర్కి మీ దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం పంపించమంది. అందుకని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఆధారాలని వాంగ్మూలాన్ని ఆధారాలుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోరోవర్ ఈడీ కూడా వీళ్ళందరినీ వెండర్స్ని, లిక్కర్ ఏజెంట్లని, గవర్నమెంట్ అఫీషియల్స్ని వీళ్ళందరిని కూడా ఏమంటారు ఇన్వెస్టిగేట్ చేస్తారు వీళ్ళు లేటర్ స్టేజెస్లో. బట్ బేసికల్గా వాళ్ళకి ముందు మూవ్ అవ్వాలంటే ఆధారం కావాలి. ఓకే. సో ఇది చూడండి, ఇప్పుడు ఇదంతా కిక్ బ్యాక్స్ అంటారు. ఇప్పుడు 3,000 కోట్ల రూపాయల కిక్ బ్యాక్ జరిగింది అంటే కిక్ బ్యాక్ జరిగిన దానికి సంబంధించినట్టు సాలిడ్ ప్రూఫ్ లేదు ఎవరి దగ్గర లేదు. నానా కష్టాలు పడి కొంతమందిని అరెస్ట్ చేసి వీళ్ళలో ఆ ఏపీఎస్బికి సంబంధించిన ఏమంటారండి, ఏపీఎస్బి ఏమంటారు, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఆల్మోస్ట్ చాలా రోజులు అతన్ని జైల్లో పెట్టి అతని దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకొని అతను ఇచ్చినట్టుగా అతను కన్విన్స్ చేస్తారండి. అంతే. ఎంతకాలం ఉంటావా నువ్వు జైల్లో, సంతకం పెట్టు, నిన్ను వదిలేస్తాము, మేము చూసుకుంటాం, మిమ్మల్ని అలాగే బయట అని చెప్తే ఏం చెప్తారు? ఇప్పుడు చేస్తారు. ఓకే. చూడండి, ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని ఆయనకి భయం లేదు, ఆయన అరెస్ట్ చేయరు కూడా. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన అయితే అరెస్ట్ చేయరు, ఆయనకి ఆ భయం కూడా లేదు.
రైట్. ఒకవేళ ఆయన ముందస్తు బెయిల్ వేసుకుని బెయిల్ ఈజీగా వచ్చేస్తుంది. వేసుకున్నారో లేదో నాకైతే తెలియదు. ఇప్పుడు మిథున్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ వేశారు. మరి విజయసాయి రెడ్డి గారు వేసారో లేదో నాకు తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటు జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిట్గా, ప్లస్ ఇంకొక ఆయన ఎవరు బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి వాళ్ళ డేటాను పట్టుకొని ఇప్పుడు వీళ్ళందరిని అరెస్ట్ చేశారు. సజ్జల శ్రీధర్ రెడ్డిని, గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు నాకు తెలిసి మరి వీళ్ళు ఎవరన్నా వీళ్ళు కూడా ఇంకా ఎందుకు వచ్చిన గొడవ తిప్పలు ఎవడు పడతాడు ఈ ఏజ్లో, అందరు ముసలోళ్ళు ఎమ్మెల్యే, ఈ అందరు ముసలోళ్ళని అరెస్ట్ చేస్తే ఎవరు పడతారని అని చెప్పేసి ఇదిగోండి జగన్ చేయమన్నాడని చెప్పారనుకోండి, అప్పుడు జగన్ తీసుకెళ్ళి జైల్లో వేయవచ్చు అని వీళ్ళ ప్లాన్. అది తప్ప ఏం లేదండి. ఈ కేసు మొత్తం కూడా జగన్ టార్గెట్గా జరుగుతుంది. ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు ఇది. అంతే. ఇంకొక రకంగా చెప్పాలంటే పొలిటికల్ వెంజియన్స్ అంతే. రాజకీయ పగ తీర్చుకోవడం, నన్ను జైలుకి పంపించారు కాబట్టి నేను జగన్ జైలుకి పంపించాలి అనేటువంటి ఒక యాంగిల్లోనే కేసు జరుగుతుంది. ఈ కేసు మొత్తం ముందుకెళ్తుంది అంతే తప్ప ఇంకేం లేదు. ఎవిడెన్సెస్ అనేవి ఇప్పుడు స్కామ్ జరిగిందా లేదా అనేది మనకు తెలియదు. రాజకీయ నాయకుల యొక్క అవినీతి గురించి, కరప్షన్ గురించి మాట్లాడటం అనేది అంతకన్నా ఫూలిష్నెస్ ఇంకేం లేదు. ఓకే, అంతకన్నా ఫూలిష్నెస్ ఏం లేదు. ప్రతి రాజకీయ నాయకుడు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు. ఒక ఎమ్మెల్యే 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి అవుతాడు. అతను ఎలా సంపాదించుకోవడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి, పైనుంచి ఏమైనా పడుతున్నాయి అంటే వాళ్ళకి. ఓకే, సో ఇదంతా ఏంటంటే పొలిటికల్లీ మోటివేటెడ్, పొలిటికల్ వెంజియన్స్ మీద వచ్చేటువంటి కేసులే జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు అనేది ఒకటైతే అర్థమవుతుంది. సో దట్స్ ఇట్. చూద్దాం ఏం జరిగిద్ది అనేది. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇది ఫండమెంటల్గా ఇక్కడ ఒక అనుమానం ఏంటి అని అంటే, ఈడీ రంగంలోకి, నేను గతంలో చెప్పినట్టుగా ఈడీ రంగంలోకి రావాలంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటే తప్ప అది ఈడీ రంగంలోకి రాదు. అది కేంద్ర సంస్థ. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కదా, లిక్కర్ కేసు జగన్ గారి ప్రభుత్వంలో. మరి అప్పుడు ఈడీ రాలేదు, ఇప్పుడు ఈడీ ఎందుకు వచ్చింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది భారతీయ జనతా పార్టీ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికి ట్రై చేస్తుంది అనేది మనకు అర్థం కావట్లేదు. వాట్ ఈజ్ దేర్ ఇంటెన్షన్ అనేది మనకు తెలీదు. అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి ఏం జరిగిందో తెలీదు, చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి ఏం జరిగిందో తెలీదు. లేదంటే చంద్రబాబు నాయుడు గారిని అప్పీస్ చేయడానికి నీకెందుకు సరైన నేను ఈడీని పంపిస్తాను, మీరు ఆధారాలు ఇవ్వండి అని చంద్రబాబు నాయుడిని సాటిస్ఫై చేసి బిహైండ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏం లేదులేండి అంత స్కామ్ లేదని చెప్పి తర్వాత ఇద్దరిని మేనేజ్ చేయడానికి ట్రై చేసినా చేయొచ్చు భారతీయ జనతా పార్టీ. ఓకే, ఏం జరుగుతుందని మనకు తెలియదు. ఓకే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడానికి భారతీయ జనతా పార్టీ ట్రై చేస్తుందా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకోవడానికి ప్రయత్నం చేస్తుందా, వదులుకుని సరే చంద్రబాబు నాయుడుతోనే పోదాం జగన్ అవసరం లేదని ఈడీని పంపించిందా అనేది అది ఒక ఆప్షన్ మనకు తెలియదు. వీ డోంట్ నో, వీఆర్ జస్ట్ సిట్టింగ్ ఇన్ అవర్ ప్లేసెస్ అండ్ ఇమాజినింగ్ అంతా. ఓకే, అది ఒక ఆప్షను. రెండో ఆప్షన్ ఏంటంటే సరే చంద్రబాబు నాయుడు ఎంటపడుతున్నాడు, ఈడీ పంపించని. ఓకే, ఈడీ పంపిస్తున్నానని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి మీరేం భయపడకండి, మీరు మాకు ఇప్పటివరకు మద్దతు ఇచ్చారు కదా అని, అదొక ఆప్షన్. ఓకే, ఏం జరిగిందని మనకు తెలియదు సార్. మూడోది ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదో ఫార్మాలిటీ కోసం ఈడీ వచ్చిందా అనేది మనకి తెలియదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కనుక ఈడీ ఒక్క అసెట్ అటాచ్ చేసిన, ఆస్తులు అటాచ్ చేసిన, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన అంటే ఇంక అర్థం భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఫిక్స్ అయినట్టు అర్థం, జగన్ వదులుకోవడానికి సిద్ధపడ్డారని అర్థం చంద్రబాబు నాయుడు గారి కోసం. అంతే, చూద్దాం ఏం జరిగిందని. థ్యాంక్ యూ, నమస్కారం.